నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. మద్యం గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగింది అని చెప్పేసి ఏదైతే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి అయినటువంటి వాసుదేవరెడ్డిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో వాసుదేవరెడ్డి గారు ఎటువంటి కుంభకోణానికి కానీ ఏమీ జరగలేదు అని అనుకుందాం. అటువంటి తరుణంలో మరి అతను ఎందుకని ఎస్కేప్ అయి తిరిగాడు? మరి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు? మరి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారా, లేదా ఇతరత్ర నాయకులు ఉన్నారా అనే అంశంపైన ఈరోజు చర్చించబోతున్నాం. చర్చలో మనతో పాల్గొబోతున్నారు కారుమంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే ఆనంద్ సాగర్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, జనసేన పార్టీ అధికార ప్రతినిధి వంశీదీప్ గారు మరి కొద్దిసేపట్లో జాయిన్ అవబోతున్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు కూడా మరి కొద్దిసేపట్లో జాయిన్ అవబోతున్నారు. ఆనంద్ సాగర్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి, ఏంటి ఈ మద్యం సంబంధించిన వ్యవహారం? మీకు ప్యానల్లో ఉన్న పార్టీ ప్రతినిధులకి, పెద్దలకి హృదయపూర్వక నమస్కారం సార్. నమస్కారం సార్. ఒక మద్యమే కాదు సార్, ఈవేళ ఫైబర్, ఏపీ ఫైబర్ నెట్ తీసుకోండి, ఏది తీసుకున్నా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అవినీతి తాండవించింది, విలయతాండం చేసింది అనేది వాస్తవం. తీగలాగితే డొంకంతా కదిలి ఒక్కొక్కటి పొట్టల్లో పాముల్లాగా బయటకు వస్తున్నాయి స్కాములన్నీ కూడా. స్కాము లేని సంస్థ లేదు, శాఖ లేదు. అట్లాగ అయిపోయింది వైసీపీ పరిపాలనలో. అవినీతి రాజ్యం వెళ్ళింది. అక్రమం, అరాచకం, విధ్వంసం రాష్ట్రంలో విలయతాండం చేశాయి. ఇటువంటి 5 ఏళ్ల ఆ ప్రభుత్వ పరిపాలన కాలాన్ని రాష్ట్రానికి ఒక చీకటి కాలంగా, ఒక భయంకరమైనటువంటి కాలంగా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈవేళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి ఊపిరి తీసుకుంటున్నాం, గాలి స్వేచ్ఛగా పీల్చగలుగుతున్నాం, అమ్మ ఒక భయంకరమైన ప్రమాదం నుండి బయటపడ్డాం అని ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. ఇదే గ్రామాల్లో చర్చోపచర్చలుగా ఇద్దరు కలిసినా, నలుగురు కలిసినా మాట్లాడుకుంటున్నారు, వయసుతో సంబంధం లేకుండా. కాబట్టి ఈ అవినీతి గురించి ఎంతని చెప్పమంటారు, ఏమని చెప్పమంటారు, ఎలా చెప్పమంటారు? ఇప్పుడు ఇందుగలడందు లేడని సందేహం వాళ్ళదన్నట్టుగా ప్రతి దాంట్లో అవినీతి, 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 అక్రమం, అక్రమం, అక్రమం. ఇసుక తీసుకోండి, మద్యం తీసుకోండి, మీరు మట్టి తీసుకోండి, లేకపోతే సెట్టు పట్ట స్థలాలు పంపిణీ దగ్గర నుండి, అది ఫిల్లింగ్ చేసే దగ్గర నుండి, కేటాయించే దగ్గర నుండి ఏదైనా తీసుకోండి. ఆఖరికి సిమెంట్ వ్యాపారం కూడా సిండికేట్ గా మార్చి అక్కడ కూడా అనేక లావాదేవీలు, అవకతవకలు జరిగినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో రాయబడింది. మనం కళ్ళతో చూసాం. అందుకే ప్రజలు 164 సీట్లతో కూటమిని గెలిపించారు. ఎవరు కూడా ఇన్ని సీట్లు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లాస్ట్ మినిట్ వరకు ఇవన్నీ ఓకే. మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, ఇప్పుడు మద్యంలో కుంభకోణాలు జరిగినాయని చెప్పేసి అంటున్నారు. అవి ఆరోపణలుగానే ఉంటున్నాయా? మీరు వాస్తవ రూపంలో ఏమైనా ఆధారాలు సేకరించారా? ఒకటి సార్, తెలుగుదేశం పార్టీ విధానం మీకు తెలుసు. గత 42 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు మా లోకేష్ గారి నాయకత్వం కానీ ఎలా ఉంటుందంటే, అసలు ఎవిడెన్స్ లేకుండా, విషయం లేకుండా గాలి పోగేసి అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేసి కక్ష సాధింపు ధోరణి అనేది మా దగ్గర లేదు. వీళ్ళ రెడ్ బుక్ మీద వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. రెడ్ బుక్ ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, దేనికోసం పుట్టింది రెడ్ బుక్? లోకేష్ గారు యువగళం పాదయాత్ర స్టార్ట్ చేస్తే పర్మిషన్ ఇవ్వలేదు. కోర్టు నుండి పర్మిషన్ తెచ్చుకుని యాత్ర మొదలు పెడితే మైక్ లాక్కున్నారు, వ్యాన్ లాక్కున్నారు, తానువై వద్దన్నారు. ఆఖరికైనా స్టూల్ ఎక్కి మాట్లాడుతుంటే స్టూల్ కూడా లాక్కున్నారు, కేసులు పెట్టారు. అందుకైనా ఆనాడు ఒక చేత్తో రాజ్యాంగం పట్టుకుని, ఒక చేత్తో రెడ్ బుక్ పట్టుకుని, ఇదిగో ఈ రెడ్ బుక్ మీ పాపాల చిట్టా, ఈ చిట్టాను విప్పుతాం, రేపు రాబోయేది మేమే, మా తండ్రి ఆయన రాముడు అవ్వచ్చు, నేను రాముడిని కాదు, మీ తాట తీస్తానని హెచ్చరించి ప్రజామోదం పొంది మా పార్టీ గెలిచింది. ఇప్పుడు ఈ అవినీతి విషయం కూడా లెక్కలు కూడా అలాగే ఉంటాయి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుగా, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుగా, దేవినేని ఉమా గారిని అరెస్ట్ చేసినందుగా, ధూళిపాల నరేంద్రని అరెస్ట్ చేసినందుగా, కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసినట్టుగా ఆ బూటకపు అరెస్టులు మా దగ్గర ఉండవు.
ఆ నాటకీయ పరిణామాలు మా దగ్గర ఉండవు. సిన్సియర్ గా వాస్తవాలు, ప్రాథమిక సాక్ష్యాలు ప్రజల ముందు పెట్టి ఆ నాయకుల్ని ఏ విధంగా చట్టరీత్యా శిక్షించాలో ఆ విధంగా మాత్రమే మా ప్రభుత్వం చాలా నిదానంగా ముందుకెళ్తారు. చంద్రబాబు నాయుడు గారి విధానమే అది. తొందరపాటు చర్యలు, దుందుడుకు చర్యలు, కక్ష సాధింపులు, కార్పణ్య కారణమైనటువంటి చేష్టలు, విధానాలు మా ప్రభుత్వం దగ్గర లేవు. మద్యమే తీసుకోండి సార్, మద్యపాన సంపూర్ణ నిషేధం చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు మద్యంలో ఏదో సంపాదించుకున్నాడని వేళ ఆరోపణ చేశారు, ప్రాణాలు తీశారన్నారు, రకరకాలుగా చెప్పారు. కానీ సంపూర్ణ మద్యపాన నిషేధం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత విచిత్రం చూడండి, ఎంత హాస్యాస్పదమో. ఒక నాయకుడు ఎంత దారుణంగా క్లారిఫికేషన్ ఇచ్చాడంటే, రేట్లు పెంచితే పేదవాడు మద్యం తాగడం మానేస్తాడు అని చెప్పాడు. ఇప్పుడేమైందండి, ఈయన రేట్లు పెంచాడు. 70 రూపాయల లిక్కర్ని, క్వార్టర్ బాటిల్ని 250 రూపాయలు, 350 రూపాయలు చేశాడు. ఏమైంది, ఆ డబ్బు ఎఫర్ట్ చేయలేక, అంత పెద్ద మొత్తంలో పేదోడు నిప్పు కొనుక్కోలేక గంజాయికి అలవాటు పడ్డా, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డా. అలాగే అదే ఏ నిషేధం చేస్తానని చెప్పిన మద్యపాన నిషేధం చేస్తానని ఇచ్చిన హామీని తొంగలు తొక్కి అదే మద్యాన్ని 4 జోన్లలో 4 డిస్టిలరీలు పెట్టుకుని వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి, బొత్స, ఇంకా ఎవరు ఉన్నారు 2-3, వాళ్ళు 4 ఇవి పెట్టి అక్కడే ఒక డూప్లికేట్ కల్తీ మద్యాన్ని తయారు చేసి ఖరీదైన బాటిలింగ్ చేసి, ఏ బాటిల్లో చూసినా ఒకటే మద్యం. 250 రూపాయలు చీప్ లెక్కర్లో చూసినా అదే మద్యం, 2000 రూపాయలు టీచర్స్ దాంట్లో చూసినా అదే మద్యం పెట్టేసి అమ్మితే ప్రజలు పెట్టల్లాగా చచ్చిపోరు. మా తూర్పుగోదావరి జిల్లాలోనే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే 2 సంఘటనలు జరిగినాయి. ఒకసారి 6, ఒకసారి 16 మంది చచ్చిపోయారు. ఇది ఏంటండి, ఇది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రైట్. మద్యం గురించి వాళ్ళు లేదన్నా కాదన్నా అవునన్నా కోట్లాది వేల కోట్ల కుంభకోణం మధ్యలో జరిగింది. ఆ డబ్బు ఎక్కడికి పోయింది? డిజిటల్ పేమెంట్ లేదు దానికి. అక్కడికి ఒక అగ్గి పెట్టుకుంటుంటే డిజిటల్ పేమెంట్ ఉంటుంది చిన్న బడ్డీ కొట్లో. మొక్కజొన్న పొత్తులు అమ్ముకునేవాడు కూడా డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నాడు. అట్లాంటిది మద్యం ఎక్కడ పోయింది డబ్బు? ఏ అకౌంట్ ఫర్ అయింది? ప్రభుత్వ ఖజానాకి వెళ్ళిందా, లేదా ఏదైనా ఇడుపులపై ఇలాంటి నెలమాళికల్లోకి పోయిందా? ఎక్కడికి పోయింది ఆ డబ్బు? ఇవన్నీ తేలాలి కదండి. ఇవన్నీ తేలాలి. ఎన్ని కుంభకోణాలు, ఇదంతా ఆర్థిక దోపిడీ, రాష్ట్రం దోపిడీకి గురైంది. ఈ దోపిడీకి చికిత్స చేస్తుంది మా ప్రభుత్వం. అయితే వాళ్ళు ఆగట్లేదు, 6 నెలలు కూడా ఆగట్లా. అప్పుడేదో జరిగిపోయింది, ఏదో విఘాతం కలిగిపోతుంది, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఏమి కాదు, లోపలేసేస్తే సింపతి కొట్టేద్దాం అనుకుంటున్నారేమలే. మీకు అవకాశం ఇవ్వం. మీ నాయకుడిని రోడ్డు మీదకి వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడే తప్పులు మేము చేయం. మీ నాయకుడు ఎంత గింజుకున్నా, గిచగిచలాడినా, కింద పైన పడినా, హై జంపులు, లాంగ్ జంపులు చేసినా, ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా, ఎంత అవకాశం కూడా పాజిటివ్ గా మీరు రోడ్డు ఎక్కే అవకాశం మా ప్రభుత్వం ఇవ్వదు. అదే మీకు మాకు తేడా. ఆల్రెడీ ఢిల్లీ వేదిక ఎక్కేస్తే మీరు ఇంకా రోడ్డు ఎక్కే అవకాశం అదే ఎవరు నమ్మారు సార్? అబాసు పాలయ్యారు కదా. రాష్ట్రం నెల రోజులు కూడా గడవకుండా ఆ రాష్ట్రపతి పాలన కోరతారా? ప్రతిపక్ష హోదా కావాలని కోర్టు ఎక్కుతారా? ఏమిటిది? ప్రజల తీర్పును గౌరవించాలి. 11 సీట్లు కాదు, 1 సీట్ వచ్చినా, 1 ఎమ్మెల్యేగా ఆయన ఎమ్మెల్యేగా పోరాడితే చాలు. హోదా ఎందుకండి? రైట్ ఆన్సర్ గారు, మళ్ళీ వస్తాను. అలాగే సార్. వంశీదీప్ గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్లో ఉన్న మిగిలిన పెద్దలందరూ కూడా నమస్కారాలు సార్. ప్రసాద్ గారు నమస్కారం సార్. చెప్పండి, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం కుంభకోణం జరిగిందా, జరగలేదా? ఎందుకంటే నిన్న వాసుదేవరెడ్డి గారిని అదుపులో తీసుకున్నారు. అసలు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారని చెప్పేసి అంటున్నారు. అట్లాగే మరికొంతమంది పేర్లు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి గారి పేరు ఉందంటారు. అది లేదా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏమంటారు? ప్రసాద్ గారు, మనం ముందుగా ఆలోచించాల్సింది ఏంటంటే, జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారి గతం. ఇప్పుడు మీరున్నారు సార్, మీరు ఒక జర్నలిస్ట్ గా, ఇప్పుడు ఈరోజు మోడరేటర్ గా ఇట్లా ఉన్నారు.
ఇక్కడ ప్యానల్లో ఉన్నటువంటి వ్యక్తులు డిబేట్ లో కూర్చొని ఉన్నారు. వాళ్ళు వ్యాపార పరంగానో రాజకీయాల్లోనూ ఇలా ఉన్నాం. ఎవరం కూడాను కటకటాల పాలే జైల్లో లేకపోతే ఊచలో మనం లెక్క పెట్టింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డ్ ఏంటంటే 16 నెలలు జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకూడదు ఏదైతే ఉన్నారో చెప్పకూడదు అనేసి వచ్చినటువంటి వ్యక్తి. మరి జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేస్తారా, ఆర్థిక నేరాలు చేస్తారా అంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను పెద్ద ఆర్థిక నేరగాడని చెప్పేసి కోర్టులు గతంలో ఎన్నోసార్లు చెప్పుకొచ్చాయి. అదేవిధంగా ఈడీ సిబిఐ వాళ్ళు చెప్పిందే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆర్థిక నేరగాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఒక ఆర్థిక నేరగాడికి, ఆర్థిక నేరాలు చేసే ఒక నేరస్తుడికి మనం అధికారాన్ని ప్రజలు ఆ రోజున కట్టబెట్టడం జరిగింది. ఆ కట్టబెట్టిన మూల్యం మనం ఈ రోజున రాష్ట్ర ప్రజలందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం సార్. ఆయన ఏదైతే గత 5 సంవత్సరాలుగా ఏదేచ్ఛగా అతను ఏదైతే చెప్పాడో ఎన్నికల హామీలు జగన్మోహన్ రెడ్డి, నేను దశల వారీగా మద్య నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం, సంపూర్ణంగా మద్యపాన నిషేధం చేస్తాను అన్నాడు. దశల వారీగా కదండి, అధికారం అందుకోవటమే అతను మద్యం అర్థంగా పెట్టుకొని ఎట్లా లూటీ చేయాలా, మద్యాన్ని అడ్డు పెట్టుకొని ఏ విధంగా మనం డబ్బులు సంపాదించాలా. ఎందుకంటే అతను ఆర్థిక నేరాలు చేయడంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే అతను కింగ్ అయిపోయాడు. ఆర్థిక నేరాలు ఇప్పుడు ఆ గతంలో ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళందరూ పాపం దొరుకుతూ ఉన్నారండి అక్కడ ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి ఏ స్టైల్ ఏ ప్యాటర్న్ లో వెళ్ళాడంటే, ఈసారి నేను చేసే ఈ నేరాలు పూర్తి స్థాయిలో అధికారులే, ఇప్పుడు వాసుదేవరెడ్డి లేకపోతే మైనింగ్ లో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు ఇలాంటి వ్యక్తులు కాదండి. జగన్మోహన్ రెడ్డి అనే అతను తీసుకెళ్లి ముందులో కట్టకట్టాల్లోనూ ఇంట్రాగేట్ చేస్తాను, బొక్కలో పడేయటం ఇలాంటివి చేయాలండి. వాసుదేవరెడ్డి గారిని పడేస్తే కాదు. వాసుదేవరెడ్డి అనే వ్యక్తి వెళ్ళిపోయి బెంగళూరులో అతను తలదాచుకున్నాడు. అతను అక్కడ స్టే చేయాల్సిన సిటీ ఏంటండి? నాకు తెలిసి మాకున్నటువంటి వివరాల మేరకు ఎవరైతే ఆర్థిక నేరస్తుల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆర్థిక నేరాల్లో పాత్రదారులైనటువంటి అధికారులు అవ్వచ్చు, నాయకులు అనబడేటువంటి వ్యక్తులు అవ్వచ్చు, వారందరూ కూడా ఎలహంగా ప్యాలెస్ లో ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. చెప్పండి. సో అసలు మనం జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పడేస్తే వీటన్నిటికీ సొల్యూషన్ అండి. రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో దోచుకున్నారండి. ఎంత దారుణంగా దోచుకున్నారంటే సార్, జనరల్ గా అంటే నేను వీళ్ళ గురించి అసలు మనం జగన్మోహన్ రెడ్డి గురించి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా మర్చిపోయారు. మనం ఇంకా రెగ్యులర్ మేనర్ లో వాళ్ళు చేసిన వాళ్ళ గురించి మనం డైలీ స్మరిస్తున్నాం అనుకోండి, దానివల్ల నో యూస్. రాష్ట్రాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? మా ముందున్నటువంటి ఏకైక లక్ష్యం, మా ప్రభుత్వం ముందున్నటువంటి ఏకైక కర్తవ్యం ఏంటంటే ఈ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేశారు. రాష్ట్రాన్ని చూస్తూనే ఉన్నాం సార్, ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో ఉందని. దాన్ని మేము ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద లేకపోతే ఆ ప్రభుత్వం మీద మేము కక్ష సాధింపు రాజకీయాలు ఎట్టి పరిస్థితులు చేయవండి. ప్రతి చేసిన తప్పులు ఏదైతే ఉంటాయో, మీరు చెప్పిన పాయింట్ కరెక్టేనండి. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు, కానీ అట్ ద సేమ్ టైం ప్రజాధనం ఏమైపోయింది, దుర్వినియోగ పాలైపోయిందా, అది ఎవరి అకౌంట్లోకి వెళ్ళి అని ఖచ్చితంగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఒక జర్నలిస్ట్గా మా పైన ఉంది, అట్లాగే అధికార పార్టీ ప్రతినిధులుగా మీ పైన కూడా ఉంటుంది. అందు గురించే ప్రస్తావన చేస్తూ ఉంటాం. చెప్పండి. ఈ విధంగా ఇప్పుడు మనం రాష్ట్రాన్ని చూస్తూ ఉంటే సార్, ఏదైతే దేశం మొత్తం కూడాను డిజిటల్ పేమెంట్ డిజిటలైజేషన్ అని చెప్పి మోడీ గారి నాయకత్వంలో దేశం మొత్తం డిజిటలైజేషన్ వైపు పరుగులు పెడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి ఆయన చేసింది ఏంటంటే డిజిటల్ పేమెంట్లు ఉండవంట అక్కడంతా, కానీ క్యాష్ పేమెంట్లేనంట. డిజిటల్ పేమెంట్స్ కి అక్కడ ఉండవు. ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిందండి? 99% నీవు డిజిటల్ పేమెంట్లతోటి లేకుండా నువ్వు క్యాష్ పేమెంట్లతోటి నువ్వు చేసినటువంటి నేరం ఏదైతే ఉందో ఖచ్చితంగా దీన్ని బెట్టబయలు చేసే పరిస్థితి ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఆయన ఆస్థాన పండిట్లో ఒకడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవ్వచ్చు, నితిన్ రెడ్డి అవ్వచ్చు, వీళ్ళు చేసినది ఏంటంటే ఆదాన్ డిస్ప్లేరీస్ లేకపోతే ఎస్పీఐ ఆగ్రో వీటిల్లో వాళ్ళు చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ కంపెనీస్ ద్వారా ఏదైతే ఒక్క నిమిషం సార్, నేను డేటా ఉంది నా దగ్గర, డేటా మొత్తం చెప్తాను. వీళ్ళు చేసిన స్కామ్లు ఏదైతే ఉన్నదో జగన్మోహన్ రెడ్డి గారు ఆదాన్ డిస్ప్లేరీస్ ని లేకపోతే ఎస్పీఐ ఆగ్రో అడ్డు పెట్టుకొని వీళ్ళు చేసినటువంటి వీళ్ళ పేరేంటండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని అప్పులు కుప్పలు చేయటం కాదు, రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో లూటీ చేసుకున్నారండి. అదాన్ డిస్టిలరీస్ లేకపోతే ఎస్పీవై ఆగ్రో, ఇప్పుడు గతంలో ఉన్నటువంటి మన కింగ్ ఫిషర్ అవ్వచ్చు, లేకపోతే రకరకాల బ్రాండ్స్ ఉన్నాయండి, ఏదైతే కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి స్థానే ఈ కంపెనీలు పుట్టుకొస్తాయి. ఆ కంపెనీల స్థానే వీళ్ళు ఏమేమి తీసుకొస్తారంటే ఏదైతే లిక్కర్ నార్మల్ లోకలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రూవరీస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ
ఉన్నదానికంటే ఎక్కువ మోతాదులు. ఎందుకంటే వీళ్ళకి ఆ పాత కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళేమో వీళ్ళు అడిగినటువంటి వీళ్ళు కమిషన్స్ ఏదో అడుగుతారో ఆ కమిషన్స్ వాళ్ళు అందించే పరిస్థితిలో ఉండదు సార్. దాని గురించి భాగంగా రాష్ట్రాన్ని ఈ విధంగా దోచుకుందామని కొత్త రకమైన పంద. నాట్ ఓన్లీ దిస్ వన్ సార్. మరి మద్యం అని అనుకున్నారు, మద్యం అవ్వచ్చు, టిట్కో అవ్వచ్చు, జగనన్న కాలనీలు అవ్వచ్చు, లేకపోతే ఉన్నాయండి, మిగతావి కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే మద్యం అనేది పెద్ద రాబడి ఆదాయం రాష్ట్రానికి, అది ఏ రాష్ట్రానికైనా సరే. సో ఈ క్రమంలో అక్కడ డిజిటల్ పేమెంట్ కాకుండా నార్మల్ లిక్విడ్ క్యాష్ తీసుకొని ఆ క్యాష్ అంతా ఏమైపోయినాయి సుమారుగా 50-60 వేల కోట్లు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నా 40,000 కోట్ల రూపాయలు అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్. సరే ఎంతైనా కానీ ఇట్స్ నాట్ అన్ ఈజీ అమౌంట్. సో అటువంటిది ఆ అమౌంట్ అంతా ఏమైపోయినట్టు. మిగిలినవి అంటారా, మిగిలిన అన్ని శాఖల్లోనూ జరిగినాయి, ఈ శాఖ ఆ శాఖ అని కాదు. సో అవి ఆధారాలతో మీరు ప్రవేశపెట్టినప్పుడు మాట్లాడుకోవచ్చు. ఎస్పెషల్గా ఇప్పుడు వాసుదేవరెడ్డి గారు దొరికారు కాబట్టి ఈ అంశం చెప్పండి సార్. జనరల్ గా ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి మినిమం మనం అందరం చూస్తుంది ఏంటంటే, జైలుకి వెళ్ళిన వ్యక్తులకి కొద్దిగా పశ్చాత్తాపమో లేకపోతే ఇలా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా పెట్టలేకపోతున్నాడు అనమాట. అంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అతను ఇంకా ఫ్రస్ట్రేటెడ్ లెవెల్. అతను ఒక పర్వర్టెడ్ పర్సనాలిటీ లాగా, ఒక పర్వర్టెడ్ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తాడో ఆ విధమైనటువంటి బిహేవియర్ తో రాష్ట్రం మీద అతను దోపిడీ పర్వాన్ని మొదలు పెట్టాడు. ఎప్పుడు బయటకు వచ్చాడు, అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా లూటీ చేయాలి, మద్యం అవ్వచ్చు, మైనింగ్ అవ్వచ్చు, రకరకాలుగా రాష్ట్రాన్ని జగనన్న కాలనీలో, టిట్కో గృహాలు ఎక్కడ పట్టినా కానీ రాష్ట్రాన్ని దోచిపెట్టేసుకుని అతను జైలుకి ఎట్లా వెళ్ళడం అలవాటు పడింది సార్. ఇప్పుడు నేను జైలుకి వెళ్ళాలంటే భయపడతాం. ఏమండి గురువు గారు, తెలుగుదేశం పార్టీ సోదరులు అన్నగారు కూడా చెప్పాలి, రాష్ట్రం జైలుకి వెళ్ళాలంటే నేను మనందరం ఆలోచిస్తాం. అతను ఏం చేస్తాడంటే అలాగనుకుంటారులేండి. అతను జగన్మోహన్ రెడ్డి అలాగా సార్, ఆయనకి అలవాటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంతే కదా అన్నగారు, జైలుకి వెళ్ళడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు కాబట్టి మీరు మాట్లాడారో నన్ను మాట్లాడమంటారా? మాట్లాడొచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఏదైతే ఐఆర్ఎస్ అధికారులు అంటే కేంద్ర స్థాయి అధికారులను పాపం ఇక్కడ తీసుకొచ్చారు, ఐఆర్టీఎస్ అధికారులు. వాళ్ళని అధికారులు కేవలం అధికారులు మాత్రమే కదండి, అధికారులతో పాటు అధికారులు వెనక ఉన్నటువంటి ఈ వ్యక్తులందరినీ కూడాను ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసి అధికారులను ప్రలోభ పెట్టి అధికారుల ద్వారా జీవోస్ ఇష్యూ చేయబడే పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడాను ఖచ్చితంగా వాసుదేవరెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే వెంకటరెడ్డి గారు అవ్వచ్చు, ఎవరైతే అధికారులు ఉన్నారో ఐఆర్టీఎస్ నుంచి వచ్చినటువంటి అధికారులు, వారందరూ కూడా ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే ఎవరు కూడా పీకల వరకు తెచ్చుకునే పరిస్థితిలో ఉండరు. ఖచ్చితంగా దీని వెనక వ్యక్తులందరినీ కూడాను మా ప్రభుత్వం బయటికి తీసుకొస్తుంది. ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవ్వచ్చు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అవ్వచ్చు, అవసరమైతే జగన్మోహన్ రెడ్డితో సహా అందరినీ కూడాను ఈ ఓచలు లెక్క పెట్టడం మళ్ళీ ఖాయమండి. రైట్ అండి, మళ్ళీ వస్తాను. రమేష్ గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్లో గుడ్ మార్నింగ్. చెప్పండి. వాసుదేవరెడ్డి గారు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఆయన ఎక్కడ దొరికారండి? బెంగళూరులో దొరికారు. అది కూడా ఇలహంక ప్యాలెస్కి కోతవేటు దూరంలోనే, పక్కన హోటల్లో ఉన్నారట. ఏంటి పరిస్థితి? మరి మీ హయాంలో మద్యంలో కుంభకోణం జరగలేదు అని చెప్పేసి కొంపతీసి ఏమన్నా అంటారా ఏంటి? ఖచ్చితంగా చెప్పండి సార్. అన్నారా? మొదలు పెట్టండి. ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు మాట్లాడింది కానీ, వంశీ గారు మాట్లాడింది కానీ, వాళ్ళు ఏం చెప్పడం జరిగింది? మద్యంలో 50,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పడం జరిగింది. అసలు కుంభకోణం జరగడానికి దీంట్లో ఆస్కారం ఎలా ఉంటుంది సార్? ఎంతసేపు వీళ్ళు చెప్తుంది ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ జరగలేదు, ఆ వచ్చిన డైరెక్ట్ క్యాష్ అంతా కూడా ఏదో ఆ వాసుదేవరెడ్డి గారికి వెళ్ళిపోయింది, లేకపోతే ఆయన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోయింది, మిథున్ రెడ్డి గారికి వెళ్ళిపోయింది, లేకపోతే రామచంద్రారెడ్డి గారికి వెళ్ళిపోయింది. ఇలాంటి అభూత కల్పనల మాటలు తప్ప వీళ్ళు ఎక్కడా కూడా అసలు అటువంటి ఇలా జరిగింది అనేది ప్రూవ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక డిస్టిలరీ నుంచి ఒక కొన్ని కేసెస్ లేదా ఒక లారీ లోడ్ వచ్చింది అనుకోండి సార్, ఆ లారీ లోడ్ అనేది ఆ డిస్టిలరీ నుంచి మళ్ళీ ఆ మద్యం షాప్ వరకు వెళ్ళే వరకు కూడా ప్రతిదీ ట్రాకింగ్లో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడన్నా మద్యం మధ్యలో దింపుతున్నారా లేకపోతే ఏంటి అనేది మీరు కనుక్కోవచ్చు. ఎవరైనా సరే గతంలో పనిచేసిన అధికారుల్ని ఇప్పుడు వాళ్ళు కూడా ఉండి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు కనుక్కోవచ్చు. వాళ్ళు మళ్ళీ ఆ షాపుకు వెళ్ళి ఆ షాప్లో ఆ డిపో నుంచి మళ్ళీ షాప్కి, ఆ షాప్లో వాళ్ళు ఆ కేసెస్ అన్నీ కూడా దించిన తర్వాత మళ్ళీ అది అక్కడ ఉన్న షాప్ వాళ్ళు ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసి వచ్చిన వాళ్ళకి అమ్మిన సరుకును కూడా మళ్ళీ ప్రతిదీ స్కాన్ చేసి ఆ స్కాన్ చేసిన దాన్ని ఆన్లైన్లో ఆటోమేటిక్గా ఎంట్రీ జరుగుద్ది.
ఇంత పకడ్బందీగా ఇంత వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఈ దీంట్లో డిజిటల్ పేమెంట్స్ లేవని చెప్పి ఇప్పుడు అంతేకాకుండా ఆ రోజు అమ్మిన అమౌంట్ రెండో రోజు మార్నింగ్ గవర్నమెంట్ అకౌంట్లో కట్టాలండి. ఈ రోజు ఇన్ని బాటిల్స్ అమ్మారు, ఇంత అమౌంట్ వచ్చింది అంటే ఆ అమౌంట్ని తీసుకెళ్లి రెండో రోజు గవర్నమెంట్ అకౌంట్లో కడుతున్నారు. ఏ జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లోనో లేదా వాసుదేవ్ రెడ్డి గారి అకౌంట్లోనో ఎవరి పర్సనల్ అకౌంట్స్లోనూ కట్టట్లేదు. అండ్ కడితే ఆల్సో దొరికిపోతారుగా, ఏమండి కడితే దొరికిపోతారు కదా. మరి గవర్నమెంట్ అకౌంట్లో కట్టినప్పుడు దాన్ని మళ్ళీ వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎలా జరుగుద్దండి? గవర్నమెంట్ అకౌంట్లో కడుతున్నారు కానీ మొత్తం కడతలేదు అనేది కదా మీ మీద ఏదండి? ఆరోపణ. ఏదండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు వచ్చినాయి అనుకోండి, అవునండి. 30 రూపాయలు అకౌంట్లో కడుతున్నారు, మిగతా 70 రూపాయలు ఏమైపోతున్నాయి? ఎందుకు అలా ఎలా కడతారండి? ఇప్పుడు మీరు ఆ దాన్ని ఏమంటారు, డిస్టిలరీ నుంచి ఎంత వచ్చింది సరుకు, అది డిపోకి ఎంత వచ్చింది, డిపో నుంచి మళ్ళీ షాప్కి ఎంత వచ్చింది అనేది ప్రతిదీ కూడా జీపీఆర్ఎస్ ట్రాకింగ్ తోటి, వెహికల్స్ జీపీఆర్ఎస్ ట్రాకింగ్ తోటి నడిచిన సిస్టమ్ అది. జరిగినప్పుడు ఇందులో అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంటుందండి? వీళ్ళు ఎంతసేపు చెప్పేది ఒకటే, డిజిటల్ పేమెంట్స్ జరగలేదు, డిజిటల్ పేమెంట్స్ జరగలేదు, డిజిటల్ పేమెంట్ జరగలేదు కాబట్టి డైరెక్ట్గా వచ్చిన క్యాష్ అంతా కూడా వీళ్ళు దోచేసుకున్నారని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు అసలు అలా దోచుకోవడం అంటూ జరిగితే వేల కోట్ల రూపాయలు అసలు ఊరికనే దోచేయచ్చండి. కానీ అదే జరిగిందని చెప్తుంది ఇప్పుడు. కాదు సార్, ఇక్కడ బోర్డు అంత వ్యవస్థ ఉంది, సిస్టమ్ ఉంది. సిస్టమ్ లేకుండా ఏదో ఒక అధికారి వాసుదేవరెడ్డి గారు చేసేయడానికి జరగదు కదా. ఇది అన్ని జిల్లాల మీద, అన్ని జిల్లాల డిపో లిక్కర్ డిపో మేనేజర్స్ ఉంటారు, డిఎంలు ఉంటారు, లేదు ఆ పైన డిస్టిలరీస్ వీళ్ళందరూ కూడా, ఇది చాలా పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళు ఇలా జరుగుతుందని చెప్పి ఎక్కడో ఒక చోట ఇన్ని రోజుల్లో లీక్ అవ్వదని ఇలా చేస్తున్నారు, వీళ్ళు అవినీతి చేస్తున్నారు. ఎంతసేపు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఈ మధ్యలో కుంభకోణం జరిగిపోతుంది అని చెప్పి అది చెప్పడం జరిగింది తప్ప ఎప్పుడూ కూడా ఎక్కడన్నా అధికారికంగా ఏ ఒక్క అధికారి అయినా సరే ఇలా జరుగుతుంది ఈ వ్యవస్థ అని ఎక్కడన్నా ఒక లీక్ అయినా జరిగిందండి? ఎప్పుడన్నా రావడం జరిగిందో? ఎక్కడా జరగలేదండి. ఎందుకంటే ఈ సిస్టంలో అలాంటి పరిస్థితి అనేదే ఉండదు. నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఎంతసేపు కూడా కొండంత వెలుగును పట్టినట్టుగా వాసుదేవరెడ్డి గారిని అరెస్ట్ చేసినా, లేకపోతే ఇంకొకరిని అరెస్ట్ చేసినా, ఈ మద్యం విధానంలో కానీ ఇంకో విధానంలో కానీ ఎక్కడా కూడా అవినీతి అనేది ఖచ్చితంగా లేదు. ఇక మోకా ఆనంద్ సాగర్ గారు గతంలో జరిగిన ప్రభుత్వంలో ఊపిరి పీల్చుకోవడమే జరగలేదు, గాలే పీల్చలేకపోయారు అని చెప్పి చెప్పడం జరిగింది. మట్టి అనేది దోచేశారు, ఇసుక అనేది దోచేశారని చెప్పి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొన్న అయిపోయే టైంకి సుమారు లక్షల టన్నుల, మెట్రిక్ టన్నుల ఇసుకని మేము అక్కడ డంప్ చేయడం జరిగింది. ఎందుకంటే రేపు వర్షాకాలం వస్తుంది, ఈ వర్షాకాలంలో వీటన్నిటిని కూడా వర్షాకాలంలో ప్రజలందరికీ కూడా అందజేయాలనే ఉద్దేశంతో డంప్ చేయడం జరిగింది. వీళ్ళు గెలిచిన 4వ తారీఖు నుంచి గెలిచిన 60 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక డంప్ చేస్తే గెలిచిన 10-15 రోజుల్లోనే, ఎందుకంటే అప్పటికి ఇంకా ఈ మినిస్ట్రీస్ ఇది కానీ జరగకపోవడం, వీళ్ళందరూ కూడా సుమారు 30 లక్షల టన్నుల ఇసుక దోచేశారండి. దాని మీద ఎక్కడ లెక్కలు ఉన్నాయండి? ఈ రోజున మళ్ళీ మేము ఇసుక ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నారు. ఇసుక ఫ్రీగా ఇస్తే ఇసుక టన్నుకి 370 రూపాయలు లేదా 475 రూపాయలు రేట్ అనేది పెట్టవలసిన అవసరం ఏముందండి? లేదు కదండి. ప్రతి చోట కూడా ఈ రోజున ఇసుక, మొన్న చెర్ల జగ్గిరెడ్డి గారు కొత్తపేటలో ఇసుక రేటు కాకుండా ప్రైవేట్గా అక్కడ లోకల్ పర్సన్స్ కానీ, అక్కడ లోకల్ శాసనసభ్యులు కానీ వాళ్ళు ట్యాక్స్ పెట్టి 5,000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు అనే విషయం డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రశ్నించడం జరిగింది, ప్రూవ్ చేయడం జరిగింది. ఇలాగ చాలా చోట్ల ఇసుకని తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక శాసనసభ్యులు వీళ్ళందరూ దోచుకుంటున్నారు. అలాగే మట్టి విషయం ఎత్తారు ఆయన. మట్టి ఇసుక మట్టి తర్వాత మాట్లాడదాము. రమేష్ గారు ఒక నిమిషం అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. మరి ప్రస్తావించారు, నేను చెప్పాను దాని గురించి. చంద్రగిరిలో ఆ స్థానిక శాసనసభ్యులు వాళ్ళ లారీస్ని డైరెక్ట్గా రక్షక వెహికల్లో పంపిస్తే అక్కడ ఉన్న హోంగార్డ్ని, కానిస్టేబుల్ని ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజున ఎవరు దోచుకుంటున్నారు అనేది ప్రజలందరూ కూడా డైరెక్ట్గా చూస్తున్నారు. దానికి ఆయన కామెంట్ చేసినా, నేను కామెంట్ చేసినా ఏమి ఇదవదు. ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఎందుకంటే టైం వెయిట్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్. నేను కూడా ఎందుకంటే మనం ఎన్ని అన్నా సరే ఈ రోజు నెక్కి 2 నెలలు 3 నెలలు అయింది, 70 రోజులు అయింది. ఈ 70 రోజుల కాలంలోనే వీళ్ళు చేసిన దాడులు, దౌర్జన్యాలు, ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు ఎన్నో బయటకు వచ్చినాయి. ఇంకా కొంతకాలం పోతే ప్రజలే తిరగబడి వీళ్ళని ప్రశ్నించే రోజు వస్తుంది. అప్పుడు ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. అలాగే ఇంకా వంశీ గారు చెప్పడం జరిగింది,
మరి ఆయన జగన్ గారిని ఆర్థిక నేరగాడు. వంశీ గారు మీరు చాలా పెద్ద కామెంట్ చేస్తున్నారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంలో ఉన్న సోనియా గాంధీ కలిపి కుమ్మక్కయ్యి రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారు లేరు ఈరోజు, నా హవా ఇంకా సాగాలి, నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రం నా చేతుల్లోనే ఉండాలనే ఏకైక ఉద్దేశంతో చీకట్లో చంద్రబాబు నాయుడు గారు చిదంబరం గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఎలా ఇది చేసుకొచ్చారో ఆయన్ని మేనేజ్ చేసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం జరిగింది. మీరు చెబుతున్నట్టుగా 1,00,000 కోట్లు 47,000 కోట్లు అని చెప్పడం జరిగింది. కానీ చివరికి సిబిఐ వాళ్ళు 1,100 కోట్లు, అందులో ఆల్రెడీ 800 కోట్లు ఆల్రెడీ కోర్టుల ద్వారానే కేసులు కొట్టివేయబడి క్లియర్ అయినాయి. ఇంకా 300 కోట్ల మీద మాత్రమే ఆ కేసెస్ రన్ అవుతున్నాయి. అవి కూడా అతి త్వరలోనే క్లియర్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముత్యంలో బయటికి రాబోతున్నారు. ఇవన్నీ కూడా అతి త్వరలో కోర్టుల్లో బయట ప్రూవ్ అవుతాయి. ఇంకా ఆయన చాలా మద్యం గురించి కూడా చెప్పడం జరిగింది. ఇంకా దాని గురించి నేను చెప్పడం జరిగింది. వంశీ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మద్యంలో కానీ ఇతర కేసెస్లో కానీ ఏమి అవినీతి అనేది జరగలేదు అనేది కేవలం మీరు మా నాయకుల్ని హింసించడానికో వాళ్ళని మానసికంగా డిటీరియరేట్ చేయడానికో పెట్టే కేసులు తప్ప ఎటువంటి అవినీతిని కూడా మీ ప్రభుత్వం ప్రూవ్ చేయలేదు. ఒక్క నిమిషం రమేష్ గారు, ఇప్పుడు మీరు అన్నారు మధ్యలో ఎటువంటి కుంభకోణం జరగలేదు కావాలని చేస్తున్నారని, మరి వాసుదేవరెడ్డి గారు ఎస్కేప్ అవడం ఎందుకండి? అవును సార్, ఊర్లో ఎందుకంటే అక్రమ కేసులు పెడుతున్నారు కాబట్టి కోర్టు నుంచి రిలీఫ్ పొందామని ఆయన చూశారు. కోర్టులో కూడా ఇంకా కేసు పెండింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎందుకు పెడతారు సార్ అక్రమ కేసులు? చాలా మంది ఉన్నారు కదా అధికారులు. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో చాలా మంది అధికారులు ఉన్నారు, ఎవరు పారిపోలేదే. పర్టికులర్ గా కొంతమంది, ఇప్పుడు వెంకటరెడ్డి కానీ వాసుదేవరెడ్డి కానీ వీళ్ళే ఎందుకు పారిపోతున్నారు? రమణాయుడు గారు అదే చెప్తున్నా మీకు, వీళ్ళ మీదే కేసు. రమణాయుడు కాదండి, మధుసూదన్ రెడ్డి గారు. అదే మధుసూదన్ రెడ్డి గారు ఆయన సస్పెండ్ చేశారు, ఆయన మీద కేసు పెట్టలా. ఇప్పుడు ఆయనే చెప్పారు వంశీ గారు, నేనైనా మోగానంద్ సార్ గారైనా జైలుకి వెళ్ళాలని చెప్పి కోరుకోమండి అని చెప్పి. అలాగే ప్రతి ఒక్క మనిషికి కూడా తను జైలుకి వెళ్ళాలని వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాసుదేవరెడ్డి గారు ఎస్కేప్ అయినా ఇంకొకటైనా హైకోర్టులో రిలీఫ్ పొందుదామని చెప్పి ఎస్కేప్ అయ్యారు తప్ప వీళ్ళు ఏదో అరెస్ట్ చేసేస్తారు వీళ్ళ. ఆయన చెప్పిన దానికి కాదు వంశీ గారు చెప్పిన దానికి మీరు దీనికి లింక్ పెట్టమండి. ఇప్పుడు జైలుకి వెళ్తాం ఇష్టం లేదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇష్టం ఉండదు సార్, అలావని మనం లాయర్ల చుట్టూ తిరగట్లేదుగా. ఎందుకు తిరుగుతాం? మనం తప్పు చేయలేదు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు తిరుగుతున్నారు. తప్పు చేశారు అనేది మనం ఇప్పుడు ప్రూవ్ చేయలేం కదా. ఇప్పుడు అది ప్రూవ్ అవ్వాలి, కోర్టులో నిర్ధారించాలి. అది కరెక్టే సార్ నేను అంటుంది. ఇప్పుడు అనుమానమైన ఎందుకు ఉంటుంది? అరెస్ట్ చేస్తారన్న అనుమానం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆ కేసు కట్టారు కదా ఆయన మీద, వాసుదేవరెడ్డి గారి మీద ఆల్రెడీ. అదే సార్ నేను అంటుంది, ఆయన ఏమి చేయకపోతే ఆయన మీద కేసు ఎందుకు కట్టారు? అదే చెప్తారు. అక్రమ కేసులు పెడితే దానికి ఎవరో ఏం చేసేదే ఉండదు. దాన్ని హైకోర్టు నుంచి రిలీఫ్ పొందుదామని చెప్పి చూసి ఇప్పుడు కొన్ని కేసెస్లో అక్రమంగా కేసులు కట్టారండి, వాళ్ళందరికీ మొన్న బెయిల్ వచ్చినాయి. ఇప్పుడు ఎప్పుడో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది 2021లో. ఆ 2021లో దాడి జరిగిన దాని మీద ఈరోజు కొంతమంది పేర్లు యాడ్ చేశారు. వాళ్ళు కారులో ఉన్నారు, వాళ్ళు అక్కడి నుంచి మానిటర్ చేశారు, వివిధ రకాల ఇష్యూస్ వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు చేశారనే విషయం మీద వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేయడం జరిగింది. ఆ యాడ్ చేసిన దాంట్లో వాళ్ళు కొన్నాళ్ళు బయట ఉన్నారు. మొన్న హైకోర్టులో రిలీఫ్ వచ్చింది, అప్పిరెడ్డి గారికి కానీ అవినాష్ రెడ్డి గారికి కానీ వీళ్ళకి రిలీఫ్ వచ్చింది. రిలీఫ్ వచ్చిన తర్వాత మామూలుగా ఇప్పుడు తిరుగుతున్నారు. అలా అక్రమ కేసులు పెడితే జైళ్ళకి వెళ్ళి ఎవరో కూర్చోరు కాబట్టి హైకోర్టులో రిలీఫ్ కోసం ప్రయత్నం చేయడంలో వాసుదేవరెడ్డి గారైనా ఇంకొకళ్ళైనా సరే బయట ఉన్నారు తప్ప దాక్కుని. ఇప్పుడు ఎన్నాళ్ళు దాక్కుంటారు సార్? ఏ వ్యక్తి అయినా సరే ఎన్నాళ్ళు దాక్కుంటారు? ఏ పోలీసు వ్యవస్థ కళ్ళు కప్పి ఎవరు కూడా ఎన్నాళ్ళు దాక్కోలేరు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రోజు పట్టుబడతారు. ఎందుకంటే ఏదో ఒక విషయంలో ఎక్కడో చోట మనం అడుగుతారంట. రమేష్ గారు చెప్పండి సార్. సార్ గారు, ఎంత దౌర్భాగ్యంగా మనం ఎంత ఆలోచిస్తున్నామంటే, గతంలో మనం 2004 బిఫోర్ మనం ఎప్పుడు కూడాను ఎవరైతే అధికారులు ఉంటారో, ఐఏఎస్ అధికారులు అవ్వచ్చు, లేకపోతే ఐఆర్ఎస్ అధికారులు ఎవరైతే ఉంటారో, ఆ కేంద్ర సర్వీసులకు సంబంధించిన అధికారులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఏ కేసుల్లో కూడాను ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అవ్వచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవ్వచ్చు, అధికారులు ఈ విధంగా కేసుల్లో ఇరుక్కొని అధికారులు ఎన్ని వేల కోట్ల దోపిడీకి అధికారులు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ విధమైనటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయండి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవ్వచ్చు, గతంలో రాజశేఖర రెడ్డి చూసామండి. ఒక మహిళ శ్రీలక్ష్మి గారి పరిస్థితి ఏంటంటే
ఫైబర్ నెట్ కేసు కానీ అమరావతి రమేష్ గారు డ్యామ్లో రెస్పాండ్ అవుతారు. కానీ అవునండి. నారాయణ గారు మిగతా అధికారులు రిలీఫ్ తెచ్చుకున్నారు హైకోర్టుల నుంచి. ఆ రోజున కూడా ఫైబర్ నెట్ కేసు అదే సార్, మీరు రిలీఫ్ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి రిలీఫ్ గారు కూడా తెచ్చుకోలేని పరిస్థితులు ఏం కాదండి. ఆ జగన్మోహన్ ఆ రెడ్డి రోజున గారు వాళ్ళందరికీ రిలీఫ్లు ఎలా వచ్చినాయో, ఎవరు కూడా ఆ స్థాయిలో ఎవరెవరు ఆ రోజున వాళ్ళందరికీ రిలీఫ్లు ఎలా వచ్చినాయో, లక్ష ఎవరు కోట్లు ఎందుకు ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి గారు ఏం రిలీఫ్ ఎందుకు వచ్చిందంటే ఈ పార్టీ రాష్ట్ర వైఎస్ ప్రజలందరికీ తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మీరు ఈ రోజు చెప్తున్నారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు స్టేట్మెంట్, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన మీద పాపం అక్రమ కేసులు పెట్టారు, బనాయించారు, అందుకే ఆయన జైల్లోకి వెళ్ళాడు. మరి అంత కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు లేకపోతే ఆయన మీద బనాయిస్తే ఆ రోజున ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలో దిగినప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారికి ఎందుకు మద్దతు తెలియజేశాడు జగన్మోహన్ రెడ్డి? ఖచ్చితంగా ఆయన ఏమని చెప్పారు, ఏకగ్రీవం అయితే ఖచ్చితంగా అలాగే తెలియజేస్తాం. ఏ పార్టీ అతను మరి ఏకగ్రీవం అయితే ఎన్నికలు ఖచ్చితంగా చేస్తాం బీజేపీ కాదండి. వాళ్ళు ఉన్నారండి, నిన్ను అక్రమంగా అక్రమ కేసులు జరిపి నిన్ను జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీ పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఏ లాలూచి నడిచింది, జైల్లోంచి బయటకు రావడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళారు. లాలూచి క్రమంలో భాగంగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బయటకు సార్. వచ్చాడు. ఏమి రాలా అప్పుడే కాదండి. మరి మీరు ఆ మాట మా స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి. రమేష్ గారు, కాంగ్రెస్ ఒక పార్టీ నిమిషం. వాళ్ళు, కాంగ్రెస్ వంశీ పార్టీ గారు, ఒక వాళ్ళు, నిమిషం. 6 నెలలు ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మీరు చేసిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత కూడా వంశీ గారు, ఒక నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. ఎమ్మెల్యే ఒక పులివెందుల జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఒక నిమిషం వంశీ గారు. ఇదే లోకేష్ గారిని, లోకేష్ అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అవినీతిని కొమ్ముగాస్తున్నారు అని చెప్పి మొన్నటి వరకు 2024 పొత్తు కుదిరే వరకు కూడా లోకేష్ గారి మీద చేసిన వ్యాఖ్యలు అవినీతి విషయంలో ఎవరి మీద చేయలే పవన్ కళ్యాణ్ గారు. ఏది జగన్మోహన్ రెడ్డి అప్పుడు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు లేదు, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత పొత్తు పెట్టుకునే వాళ్ళు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మంచి వాళ్ళని చెప్పట్లేదా? రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని ఎన్ని తిట్లు తిట్టారో మీరు చెప్పండి. మీ పార్టీ నాయకుడు లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరు లేరు ఒక అని నిమిషం చెప్పి అండి. చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, చెప్పలేదో చెప్పండి వంశీ గారు. రమేష్ గారు, ఒక నిమిషం నేను చెప్తాను, వాటికన్నీ నేను చెప్తాను. ఏదైతే మీ నాయకుడు వైసీపీ పార్టీ ఎప్పుడు పెట్టారండి? 2011 మార్చ్ 2011లో పెట్టారు కదా. ఎందుకు పెట్టారు? పార్టీ పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టడం జరిగిందండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అయ్యారు కదా. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎంపీ ఒక అయిన నిమిషం, తర్వాత నాకు ఒక ఆ నిమిషం పార్టీ నేను నుంచి చెప్తానండి, వచ్చిన- ఒక నిమిషం నేను చెప్పనండి, చెప్పండి, తర్వాత మీరే చెప్పండి. మాట్లాడండి. చెప్పండి. సో ఎప్పుడైతే ఆయన సీఎంగా అవకాశం రాదు అని చెప్పేసి భావించారో అప్పుడు పార్టీలోంచి బయటకు వచ్చారు, కొత్తగా పార్టీ పెట్టేసుకున్నారు. అంటే ఏంటి, ఆయనకి కాంగ్రెస్ మీద కోపం రావడం పార్టీ పుట్టింది. షర్మిలా గారికి ఏమో అన్నతో విభేదాలు ఉండటం వల్ల పార్టీ పుట్టింది. వీళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ ఇక వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు పెట్టేస్తారు. అదేమిటి అంటే ప్రజల మీద రుద్దేస్తారు, ప్రజాసేవ కోసం అని చెప్పేసి అంటారు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎందుకు పార్టీ పెట్టారండి? తెలుగుదేశం పార్టీని పేద ప్రజలకు సేవ చేయడానికి పెట్టారండి. ఆ రోజున ఇందిరాగాంధీ గారు ఎన్టీ రామారావు గారిని సరిగ్గా ట్రీట్ చేయలేదు అనే ఏకైక ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారిని ఆత్మగౌరవం దెబ్బతింది, తెలుగోడి ఆత్మగౌరవం దెబ్బతింది అని ఆయన ఆ రోజున తెలుగోడి ఆత్మగౌరవం అనే ఒక నినాదం తీసుకుని ఆయన పార్టీ పెట్టడం జరిగింది. మరి ఆ రోజున ఆయన అలా ఎందుకు పార్టీ పెట్టారండి? పేద ప్రజలకు సేవ చేద్దామనే ఏకైక ఉద్దేశంతో ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆయన పార్టీ పెట్టారండి. చేయలేదా? ఇప్పుడు చేయలేదా అనేది తర్వాత ఇష్యూ అండి. పార్టీ పెట్టడం గురించి మీరు అడిగారు కాబట్టి ఆ పార్టీ ఎలా తెలుగువాడికి ఒక వాయిస్ వినిపించడానికి అప్పటివరకు లేదు. ఎందుకు ఏమండి తెలుగువాడికి వాయిస్ మీరు ఎన్టీఆర్ గారితో ఎలా పోలుస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతాన్ని? ఇదే కాంగ్రెస్ పార్టీలో ఎంతో సిపిఐ లేదా సిపిఎం లేదా ఏ పార్టీలో మార్క్సిస్ట్ పార్టీలు ఆ రోజున ఉన్నాయి, జనతా పార్టీ ఉంది ఆ రోజున. ఎందుకు ఉన్నాయి. వాళ్ళ సక్సెస్ ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుస్తుంది కదా, వాళ్ళ సక్సెస్ రేట్ ఎలా ఉందనేది ఇప్పుడు తెలుస్తుంది మనకి. దేశంలో ఎక్కడైనా ఉందా? మీరు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీకి యాంటీ అయిన పార్టీ పెట్టడం జరిగిందని అంటున్నారు. అలాగే ఇందిరాగాంధీ గారు ఆ రోజు చేసిన పనికి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు తప్ప ఆయన ఏదో పర్సనల్ గా పార్టీ పెట్టేద్దాం, పేద ప్రజలకు సేవ చేసేద్దాం అనే ఉద్దేశంతో పార్టీ పెట్టలేదండి. మీరు ఒకసారి నాదెండ్ల భాస్కర్ రావు సేవ చేయడం కాకపోతే ₹2 కిలో బియ్యం తీసుకొచ్చింది ఆయనే కదా సార్. అవును సార్. ఇప్పుడు పార్టీ మీరు పార్టీ పుట్టుక గురించి అడిగారు. అవును సార్, నేను అంటుంది పార్టీ పుట్టుకే, గురించి అది అడిగారు తెలుగువాడి ఆత్మగౌరవమే. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మగౌరవం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవి కాదు కదా క్రైటీరియా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం పార్టీ పెట్టేసి వెంటనే ముఖ్యమంత్రి అయిపోలా. ఆయన చాలా ఎన్నికలు రావాలి కదా. కష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అయ్యారు. ఆ ఎంపీ పదవికి రిజైన్ చేసి
పోటీ చేయడం జరిగిందండి. ఆయనేమి కాంగ్రెస్ పార్టీ రైట్, నుంచి మరలా వచ్చిన వస్తాను. ఎంపీ మనకి సభ్యత్వాన్ని రాజకీయ ఈ విశ్లేషకులు రోజుకి వేల్పూర్ శ్రీనివాస్ గారు వచ్చారు. 5,40,000 ఓట్ల మెజారిటీ కడపలో ఇంతవరకు కరెక్టే. ఎక్కడ రాలేదు ఆంధ్రప్రదేశ్ లో అండి. అవన్నీ చరిత్రలండి, ఎవరు మర్చిపోయే కాదులే, రికార్డులే అదే ఇవన్నీ. చెప్తున్నా. అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక గురించి అడిగారు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ యొక్క పుట్టుక గురించి చెప్పాల్సి వచ్చింది. అసలు దానికి దీనికి సంబంధం లేదు సార్. మీరు అలా అని మీరు అనేస్తారా సార్? ఆ రోజు ఇందిరాగాంధీ గారు చేసిన అవమానం గురించి ఆనంద్ సాగర్ గారు మరలా వస్తాను. రాజకీయ విశ్లేషకులు వచ్చారు. అక్రమాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అండి వైఎస్ఆర్ జనసేన పార్టీ ఎందుకు రైట్ పుట్టిందండి? రైట్ 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 రైట్, ఒక్క నిమిషం చిరంజీవి గారికి ఒక్క నిమిషం. ఆ రమేష్ గారు, ఒక్క రోజు నిమిషం. జరిగిపోయింది. చిరంజీవి రమేష్ గారు గారిని ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. మార్నింగ్. సార్ ఇదిగోండి, ఎవరి వర్షన్స్ వాళ్ళకుంటాయి. మద్యంకు సంబంధించి కుంభకోణం జరిగిందా? ఏదైతే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి అయినటువంటి వాసుదేవ్ రెడ్డి గారిని నిన్న బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ క్రమంలో ఈ కేసు ఎంత దూరం వెళ్ళబోతుంది, ఎవరెవరికి సంఖ్యలు పడబోతున్నాయి, కొంచెం విశ్లేషించండి. మద్యం అనేది 100% మాఫియాగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. కొన్ని వేల కోట్ల రూపాయలు, ఇది 20 రూపాయల మద్యం 200 రూపాయలు అమ్మారు. తర్వాత టాప్ బ్రాండ్స్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో లేవు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బినామీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే బయట అమ్మాలి, వేరే అమ్మటానికి లేదు. ఎందుకంటే అమ్మేవాళ్ళు మన కార్యకర్తలే, పోలీసులే. తర్వాత గవర్నమెంట్ మన చేతుల్లో ఉంది. మద్యం యొక్క బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మన సిండికేట్. అంటే భారతదేశంలో ఇంత స్కామ్ ఏ రాష్ట్రంలో జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? నేను మధ్యాహ్న దశల వారీగా నిషేధిస్తా అని చెప్పారు. అని చెప్పేసి స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసిందంటే ఇంత మించినటువంటి అవమానం లేదు. దాంట్లో వేల కోట్ల అవినీతి జరిగింది. అయితే దానివల్ల ఈ చీప్ మద్యం వల్ల కొన్ని వందల మంది కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళు కిడ్నీలు, లివర్లు మొత్తం ఫెయిల్ అవటము, కొన్ని హాస్పిటల్స్కి రెగ్యులర్ గా హాస్పిటల్ యొక్క రేటింగ్ కూడా కొన్ని వేల మంది హాస్పిటల్స్ కూడా పోవడం జరిగింది. అనేక మంది మేము ఈ మద్యం వల్ల చనిపోయామని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందాక బ్రదర్ ఏదో చెబుతున్నారు, ఎన్టీ రామారావు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందండి. ఎన్టీ పార్టీ రామారావు పెట్టడం గురించి అడిగారు సార్. ఎన్టీ రామారావు మీద ఇక్కడ ఆయనకి పోటీ చేయట్లేదు నేను. జగన్మోహన్ రెడ్డి గారి మీద 100 అవినీతి ఆరోపణలు, 2 సంవత్సరాలు జైలులో ఉంటాము. అంటే ఇవన్నీ ఎన్టీ రామారావు చాలా క్లీన్ వైట్ పేపర్ గా ఉన్నాడు. వచ్చారు, సేవ చేశారు. ఎప్పుడు ఆయన కుటుంబ మెంబర్స్ కానీ ఎవరు కూడా ముఖ్యమంత్రి విధుల్లో ఎవరు కూడా జోక్యం చేసుకోలేదు. చాలా పారదర్శకంగా చేశారు. చంద్రబాబు మనం నాయుడు గారు కూడా మంచిగా జోక్యం చేసుకుని చెప్పుకోవాలి, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయండి. చెప్పుకోవాల్సిందే. ఆయన కుటుంబ సభ్యుడే ఆయన చెప్పనండి సార్. ఎవరు? చంద్రబాబు నాయుడు గారండి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వేరే రాజకీయ పార్టీలో ఉన్నారు, దీంట్లో వచ్చారు, ఎమ్మెల్యే అయ్యారు. ఆయన కుటుంబ సభ్యుడే అండి. ఆయన మంత్రి అయ్యారు చెప్తే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సంబంధం చేస్తున్నారు. వాళ్ళ అమ్మాయిని ఇచ్చారు మంత్రిగా ఉన్నప్పుడు. అంతేగాని తిరిగిపోయిందని ఆయన మెంబర్షిప్ కాదనమాట. నేనేమన్నా అంటే వాస్తవాలు మన వాస్తవాలుగా చెప్పాలి. ఇప్పటికి కూడా మన యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందకుండా మనం అనేక కొన్ని వేల మందిని దీంట్లో పెట్టుకుని, సోషల్ మీడియాలో పెట్టుకుని ఇప్పటికి కూడా మన తప్పుడు విష ప్రచారం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మీద. ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది. ఒక 50 సంవత్సరాలు తీసుకెళ్లారు రాష్ట్రాన్ని. ఇప్పుడు రాష్ట్రాన్ని మంచి రోజులు వచ్చినాయి. మరి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని పోలవరం కానీ అనేక విషయాల్లో మన రాజధానికి కానీ అమరావతికి కానీ ఫండ్స్ ఇస్తున్నారు. మీరు దీన్ని అడ్డుకోవచ్చు. మీరు సైలెంట్ గా ఉంటే సరిపోతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తర్వాత ఈ మద్యం దాని మీద కూడా వాసుదేవ్ రెడ్డి గారు అరెస్ట్ ఒకటే కాదు, దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చర్యలు తీసుకోవాలి. దాని యొక్క అమౌంట్ కూడా రికవరీ చేయాలి. ఇవాళ బయట 10 రూపాయలకి ఛాయ్ తాగితే డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. ఇవాళ కొన్ని లక్షల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, ముఖ్యంగా ఈ మద్యం స్కామ్. మరి దాని మీద ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ పెట్టారంటే అక్కడ ఉన్న అవినీతికి అంతకు మించినటువంటి ఎగ్జాంపుల్ అవసరం లేదు. అది రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకుంటేనే వేరే వాడు దొంగతనం చేయడానికి భయపడతారు. ఆనంద్ సాగర్ గారు, గత ప్రభుత్వ హయాంలో మద్యానికి సంబంధించి నాసి రకం మద్యం సరే అధిక ధరలకు అమ్మారా, వాళ్ళ షాకులు తగిలిచ్చారా, ఇవన్నీ ప్రక్కన పెడితే ప్రధానంగా అవినీతి జరిగింది వీటన్నిటికంటే కూడా
చాలామంది ప్రాణాలు కోల్పోయారు, అనారోగ్యాల పాలైపోయారు. అంతెందుకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారు, అంటే ఇప్పుడు ఎంపీ అనుకోండి, ఆవిడ అధ్యక్షురాలుగా ఉన్న సమయంలోనే ఈ లిక్కర్కి సంబంధించి టెస్టింగ్ కోసం ల్యాబ్కి పంపించారు, చెన్నై పంపించి రిపోర్ట్ కూడా తీసుకొచ్చారు. అది కంప్లీట్గా స్పిరిటే ఉంటుంది, అసలు ఏ బ్రాండ్ అయినా ఒకటే మందు అని చెప్పేసి. సో ఇప్పుడు ఆ పోయిన ప్రాణాలకి ఏమి సమాధానం చెబుతారు వైసీపీ వాళ్ళని నేను అడుగుతాను. మీరు కనీసం ఇప్పుడు ఆ క్వాలిటీలు మార్చి, సరే మద్యం సేవించడం అనేది ప్రమాదకరమే, కానీ ఎవరు కంప్లీట్గా నిర్మూలించే పరిస్థితి లేదు, ఆపే పరిస్థితి అంతకంటే లేదు. సో ఇటువంటి తరుణంలో మీరు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు ప్రజలకి, మద్యం ప్రియులకి? హామీ ఇచ్చే ముందు ఈ 2 నెలల పరిపాలనలో మా ప్రభుత్వం తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానీ చర్యలు కానీ గమనించమని మన తమ్ముడు వైసీపీ, మీ పేరు ప్రకాష్ రమేష్ రమేష్ గారు, మీరు వయసులో చాలా చిన్నవాళ్ళు నాకంటే 3 విషయాలు మీకు రిఫర్ చేస్తాను, దయచేసి మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వదు. ఒకటి చాలా సింపుల్ గా ఆన్సర్ చేస్తాను మీరు చెప్పిందని. మద్యం మీ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు గత 70 ఏళ్లుగా ఒక సిస్టమ్ ఉంది. మీ నాయకుడు తండ్రి పరిపాలించినప్పుడు కూడా ఒక సిస్టమ్ ఉంది. ఏమిటంటే ఏదైతే బ్రావరేజెస్ బోర్డు ఉందో, లేకపోతే ఆ యొక్క డిస్టిలరీస్ ఉన్నాయో వాటికి DDTC కట్టి అప్పుడు మద్యం తెచ్చుకోవాలి షాపులు. ఇది సిస్టమ్. మీరు దానికి రివర్స్ చేశారు. అప్పటి వరకు కంటిన్యూ అవుతున్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో రివర్స్ చేసినప్పుడు మీరేం చెప్తున్నారు? డీడీలు లేవు, చెక్కులు లేవు, మీరు డబ్బు కడతారంట, అది ట్రాక్ రికార్డ్ అవుతుందంట, వెహికల్ ట్రాక్ రికార్డ్ అవుతుందా? మధ్యలో ఈ మోసం చేసేది ఏముంటుంది? అసలు డీడీ కట్టించుకోకుండా మద్యం డెలివరీ చేయడం పెద్ద కుంభకోణం. లంబకోణం లెవెల్లో 90 డిగ్రీస్ లంబకోణం లెవెల్లో కుంభకోణం. అదే మేము చెప్తుంటా. అసలు మద్యం డబ్బు కట్టకుండా డిస్టిలరీస్ బెవరేజెస్ బోర్డు ఎలా రిలీజ్ చేస్తుంది? రిలీజ్ చేసినప్పుడు గంటకొక బ్రాండ్ ఎందుకు షాపులో అమ్ముతుంది? గంట ముందు దొరికిన బ్రాండ్ గంట తర్వాత దొరకట్లా, మళ్ళీ ఆ బ్రాండు ఇంకో అరగంట తర్వాత ఆ బ్రాండ్ దొరకదు. ఏమిటి మాయా? ఇక్కడే ఉంది కుంభకోణం. 2, ఇసుక గురించి చెప్తున్నారు మీరు. అసలు రేవులో దొరికే ఇసుకని నదీ గర్భంలో దొరికే ఇసుకని, ఆ గ్రామాల్లో సహజ సంపదగా భావించే ఇసుకని మీరు స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసింది భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మీరు కాదా? ఎందుకు స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారు? దానికి రీజన్ ఏంటి? ఎప్పుడైనా గత ప్రభుత్వాలు ఆ విధమైనటువంటి స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారా? అలా బిజినెస్ చేశారా? ఇసుక మీద పాలసీ తీసుకోవడానికి ఉచిత ఇసుక రద్దు చేసి మీరు ఇంకా బెస్ట్ పాలసీ తీసుకొస్తామని దాదాపు 2 సంవత్సరాలు మీరు కాలయాపన చేసి దోపిడీ చేశారే. అలాగే మద్యం కూడా ఎత్తేస్తానని చెప్పి, నిషేధిస్తానని చెప్పి, అదిగో ఇదిగో అని చెప్పి రేట్లు పెంచి సొంత వ్యాపారం మొదలు పెట్టారే. ఈ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వం మద్యం అమ్మిన చరిత్ర ఉందా? ఇవి గమనించాలి మీరు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ పుట్టుక గురించి మీరు మాట్లాడుతున్నారు. మరి మీ వయసు ఎంతో నాకు తెలియదు. నాకు వైసీపీ గురించి ఆయన మాట్లాడితే నేను చెప్పాను. ఓకే అది డిస్టర్బ్ చేయొద్దు. మీరు మీ వయసు ఎంతో నాకు తెలియదు. నేను 8th క్లాస్ స్టూడెంట్ గా ఉన్నప్పుడే 1977లో ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని రిజిస్టర్ చేశా. అంటే అప్పటి నుండి ఆయనతో నాకు ఉత్తర ప్రత్యుత్తరాలు రాయడం, ఆయన సినిమా క్లాప్ కొట్టగానే నాకు ఒక ఫోటో, స్టిల్ ఫోటో పంపడం నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయన్నీ కూడా. దాదాపు వినండి, రామారావు గారు ఎప్పుడు ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళలేదు, ఇందిరాగాంధీ దగ్గర అవమానం పొందలేదు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే ఇందిరాగాంధీని కలవడం జరిగింది. అది కూడా ఎప్పుడు 4 ఏళ్ల ఎపిసోడ్ జరిగిన తర్వాత. అప్పుడు ఇందిరాగాంధీ ఆయన్ని చూసి ఏమి స్పృద్రూపం అని చెప్పి చేతులు నమస్కారం పెట్టి స్వామి అని పిలిచింది. జైల్ సింగ్ రాష్ట్రపతి గారు కూడా రామారావు గారిని స్వామి అని పిలిచేవారు. తెలుగుదేశం పార్టీ పెట్టడానికి రీజన్ ఏంటో చెప్తున్నాను వినండి. మీరు, నేను, మీ జగన్ అయితే ఏం ఆలోచిస్తామంటే, కాంగ్రెస్ పార్టీ ఇంతమంది రెడ్లను ముఖ్యమంత్రి చేసింది రాష్ట్రానికి. ఆచార్య ఎన్జి రంగా లాంటి ఒక కమ్మ కులానికి చెందినటువంటి మేధావి స్వాతంత్ర సమరయోధుడు ఉన్నాడు. అతన్ని ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదని కోపంతో మనం పార్టీ పెడతాం. రామారావు గారు అది కూడా తీసుకోలేదు లెక్కల్లోకి. ఆయన బొబ్బులిపుడి సర్దార్ పాపారాయుడు బొబ్బులిపుడి షూటింగ్ సమయంలో దాసరి నారాయణరావు గారు ఆయన అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉండగా కాళ్ళకి పాదాబంధనం చేస్తాడు.
రామారావు గారు చలించిపోయి ఏంటి నారాయణరావు గారు మీరు ఇలా చేస్తున్నారని అడిగితే, లేదు అన్నగారు మీరు నాకు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒళ్ళు పులకిస్తుంది, గగుర్పాటు కలుగుతుంది, మీరు సమాజానికి ఏమన్నా చేయాలని చెప్పినప్పుడు ఆ ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరు సంభాషణలో ప్రజలు కోరుకుంటే నా 60 ఏళ్ల సినీ జీవితానికి నేను ఫుల్ స్టాప్ పెట్టి సమాజ సేవ చేయాలనుకుని కోరుకుంటున్నాను, నాకు ఒక డ్రీమ్ ఉంది అని నేను చెప్పగానే ఆ మన్నాడు అది పత్రికలో రాగానే అది చూసినటువంటి అభిమానులు కట్టలు మూటలు లక్షలాది ఉత్తరాలు మద్రాసుకి వెళ్ళిపోయినాయి. పోస్టల్ డిపార్ట్మెంట్ మొయ్యలేము బాబో ఈ ఉత్తరాల్ని అని చేతులెత్తేసినటువంటి చరిత్ర. ఆ ఉత్తరాలకు చలించి భార్యకు చెప్పి బిడ్డలకు చెప్పి రాష్ట్రం కోసం కంకణం కట్టుకుని బయటకు వచ్చాడు. అంతకు ముందు వరదలు వచ్చినప్పుడు, దివిసీమ ఉప్పులు వచ్చినప్పుడు ఆయన జోలు పెట్టి ఏపీ వీధుల్లో తిరిగి ప్రభుత్వానికి ఆ ధనాన్ని పట్టుకెళ్ళి ఇచ్చి అన్నార్తుల ఆక్రమణలు తీర్చినటువంటి యుగ పురుషుడు, నవయుగ వైతాళికుడు, కారణజన్ముడు ఎన్టీఆర్ పార్టీ ఏం పెట్టారు, ఇది తెలుగు గడ్డ గాండ్రించే పులిబిడ్డ అన్నాడు. ఎందుకన్నాడు అంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంజయ్యని రాజీవ్ గాంధీ ఏ విధంగా ఎయిర్పోర్ట్ లో అవమానించాడు. 6 నెలలకు ఒక సీఎంని సీట్ కవర్ లో పంపించి రాష్ట్రానికి 5 ఏళ్లలో 3-4 సీఎంలు మార్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అటువంటి చరిత్రని ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ముఖ్యమంత్రులను అవమానించే రాజీవ్ గాంధీ పాలసీని వ్యతిరేకించి తెలుగు వాడి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదల గుండెల్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇటువంటి పార్టీలో మీరు మాట్లాడండి. మీ నాయకుడు తండ్రి చచ్చిపోతే సీఎం పదవి ఇవ్వలేదని ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టించి ముఖ్యమంత్రి పదవి కోసం సోనియా మాట్లాడాలి. వినాలి తమ్ముడు, డిస్టర్బ్ చేయకమ్మా. వినమ్మా తమ్ముడు, డిస్టర్బ్ చేయక. నేను మాట్లాడాలి, నువ్వు మాట్లాడినప్పుడు సంస్కారంగా ఉండాలి మనం సభలో. మీ నాయకుడు వెళ్ళి ముఖ్యమంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టుకుని చిరంజీవి గారి సాక్ష్యం, దానికి ప్రజాప్రాజ్యం పార్టీ చిరంజీవి గారి సాక్ష్యం, వెళ్ళి బోర్ల పడితే ఇవ్వకపోతే తిరుగుబాటు చేస్తారా? పార్టీకి ద్రోహం చేస్తారా? పైగా మళ్ళీ కాంగ్రెస్ అనే పేరు తోక తగిలించుకుంటారా? కాంగ్రెస్ అనే పేరు లేకుండా ప్రజల్లో వచ్చి ఉంటే ఇవాళ దళిత ఓట్లు ఉంటాయా మీ పార్టీకి? కేవలం దళిత ఓట్లు దోచుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. ఏ యువజనకు ఉద్యోగం ఇచ్చింది మీ పార్టీ? ఆ జాబ్ క్యాలెండర్ ఏమైంది? ప్రతి సంవత్సరం జనవరిలో ఇచ్చే జాబ్ క్యాలెండర్ యువజనులు మోసం చేయలేదా? శ్రామికులు ఉన్నారా రాష్ట్రంలో? అలా కార్మిక వ్యవస్థ ఉందా రాష్ట్రంలో? ఎంతమంది కార్మికులు పొట్ట చేత్తో పట్టుకుని వలస వెళ్లిపోయారు, గృహ నిర్మాణ కార్మికులు. అలా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అంటే. ఆనందసాగర్ గారు, 2 మాటలతో మీరు అన్నగారిని గుర్తు చేశారు. మీరు కరెక్ట్ గా మీ ఒంట్లో పూరిపోయినట్టే ఆ బాడీ లాంగ్వేజ్, ఆ విధానం నిజమండి. ప్యానల్ ఎవరైనా కాదంటారు దానికి? శ్రీనివాస్ గారు, దేవుడు సార్ ఎన్టీఆర్. నేను అలా అంటలేదు సార్, ఆయన మీ ఒంట్లో పూరినట్టుగానే ఆ విధానం, ఆ బాడీ లాంగ్వేజ్ అట్లా వచ్చేసింది, డైలాగ్ డెలివరీ. శ్రీనివాస్ గారు ఏమంటారు? ఏమండి శ్రీనివాస్ గారు అడిగాను. సరే, వంశీదీప్ గారు చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, ఆనంద్ సాగర్ గారు మాట్లాడిన విధానం ఎట్లా అనిపించింది అంటున్నాడు. ఖచ్చితంగా సార్, ఎన్టీఆర్ గారిని మనం లైవ్ లో చూసినట్లే అనిపించింది. అది ఆ ఫీలింగ్ నేను అంటాను. మీకు అంతకంటే మంచి కాంప్లిమెంట్ ఏముండదు సార్ ఆనంద్ సాగర్ గారు. థ్యాంక్ యూ పెద్దలందరికీ ధన్యవాదాలు, పాదాభివందనం. సార్, ఇదైతే ఇప్పుడు మనం టాపిక్ నుంచి మళ్ళీ డీవియేట్ అయిపోకుండా ఖచ్చితంగా మద్యం పాలసీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో తీసుకున్నారో ఆ మద్యం పాలసీ మీద ఖచ్చితంగా మద్యం మాఫియాను వెలికి తీసే క్రమంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, విజయసాయి గారు, వీళ్ళు కాబట్టి వీళ్ళే ఈ గేమ్ అంతా, షో అంతా రన్ చేసింది కూడాను ఈ విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, వీళ్ళే షో రన్ చేశారు. ఏదైతే ఎస్పీ ఆగ్రో అవ్వచ్చు, లేకపోతే అదాన్ డిస్టిలరీస్ అవ్వచ్చు, అక్కడ శరత్చంద్రారెడ్డి, ఎవరైతే విజయసాయి రెడ్డి అల్లుడు శరత్చంద్రారెడ్డి ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడు, ముద్దాయి, నేరస్తుడు ఉన్నాడు, అతను వాళ్ళు ఒక వింగ్. అదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వాళ్ళు వచ్చేసి ఎస్పీ ఆగ్రో. ఈ 2 కలిపేసి సిండికేట్ గా మొత్తాన్ని, రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో, ప్రజల ప్రాణాలను ఎలా హరించాలో, కల్తీ మద్యాన్ని, నకిలీ మద్యాన్ని ప్రజల మీదకి రుద్ది ప్రజల ప్రాణాలను దోచుకున్న క్రమాన్ని ఖచ్చితంగా మేము బట్టబయలు చేస్తాం. మేము ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడాను
ఆ, బయటికి తీసుకొస్తాం వాళ్ళందరినీ కూడాను అరెస్టులు చేసే క్రమం కూడా ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే రైట్. చేసిన తప్పుకి ఎప్పుడైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. రాష్ట్రంలో మెజారిటీ కంపెనీస్ ఏదైతే ఉంటాయో వీళ్ళకి మాత్రమే ఎక్కువ ఆర్డర్లు వెళ్ళిపోతాయండి. ఎందుకంటే ఆ ఈ ఈ- ఏ- వీళ్ళు ఏవైతే బ్యావరేజెస్ కార్పొరేషన్ ఉంటుందో బ్యావరేజ్ కార్పొరేషన్ నామ్స్ ప్రకారం వీళ్ళకి మెజారిటీ ఆర్డర్స్ కేవలం అదాని డిస్టరీస్, ఎస్పీవై ఆగ్రోకి వీళ్ళకి మాత్రం వెళ్ళేటట్లు సూచించారు. గతంలో ఉన్నటువంటి రెగ్యులర్ గా ఉన్నటువంటి ఏదైతే మల్టీనేషనల్ కంపెనీ ఎంఎన్సీస్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి వీళ్ళకే మరి ఎక్కువ ఎందుకు ఆర్డర్లు వెళ్ళినాయి అనేది కూడాను అవన్నీ చూస్తూ ఉండటం జరుగుతుందండి. రెండోది వచ్చేసి ఈ డిజిటల్ పేమెంట్ ఏదైతే క్యాష్ పేమెంట్స్ వీటిల్లో జరిగినటువంటి స్కామ్, వీటిని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో పీకల్లోతో ఇరుక్కుపోయారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పాపం 2 రోజుల కోసం 3 రోజులకు ఒకసారి బెంగళూరు వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ నేరస్తుల్ని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో దాచిపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బెంగళూరు వెళ్ళిన సందర్భాలు మనం చూసున్నాం సార్. చూసామండి ప్రసాద్ గారు. గతంలో వెళ్ళలేదులేండి. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడండి వాసుదేవరెడ్డి బెంగళూరులో ఎందుకు ఉంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ కి దగ్గరలోనే ఉన్నాడని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం. మరి నా యలహంక ప్యాలెస్ నుంచి ఉండి బయటకు వచ్చాడా, లేకపోతే యలహంక ప్యాలెస్ లో ఇతను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్రైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక ఆర్థిక నేరస్తుడికి తెలుసు కదా ఎలాగా రేపు పొద్దున సిబిఐ వాళ్ళు సిఐడి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మనం ఎలా ఆన్సర్ చేయాలని చెప్పేసి ఈయన ట్రైన్ చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ట్రైన్ చేస్తున్నారట. మనకి వచ్చిన రైట్. రమేష్ గారు, చెప్పండి సార్. మద్యంలో కుంభకోణం జరిగిందా లేదా అనేది విచారణలో బయటపడుతుంది. కానీ నాసి రకం మద్యం అనేది మాత్రం ప్రజలను తీవ్రంగా కలవరపెట్టింది, అనారోగ్య పాలు చేసింది, కొంతమంది జీవితాలను ముగించేసింది. మరి అంత దారుణం ఏంటి సార్? సరే, ఇందులో కుంభకోణాలు జరిగినాయా అవన్నీ, కానీ పోయిన ప్రాణాలు తీసుకురాగలుగుతారా? సార్ ఇక్కడ 2-3 చోట్ల ఇన్సిడెంట్స్ జరిగినాయి తప్ప స్టేట్ వైడ్ గా ఇప్పుడు అక్కడ నాటుసారా తాగి ఇది మద్యం రేట్ ఎక్కువైందని చెప్పి నాటుసారా వాళ్ళు ఫ్రీక్వెంట్ గా తాగడం మూలంగా ఆ నాటుసారా మూలంగా ఈ మద్యం దాని మీద దీన్ని వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది తప్ప యాక్చువల్ గా మద్యం క్వాలిటీ మద్యమేనండి మీరు సప్లై చేసింది? ఇప్పుడు క్వాలిటీ మద్యం కానప్పుడు దాన్ని బయటకు తీసుకొస్తే ఎవరు ఊరుకోరు కదా సార్. ఇప్పుడు పురంధరేశ్వర్ గారు చెక్ చేయించారని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు పురంధరేశ్వర్ గారు చెక్ చేయించినప్పుడు ఎంత దారుణంగా పోనీ అదే రిపోర్ట్ని కోర్టులో ఆ రోజునే వీళ్ళు ఇది చేసి ఉంటే ఆ రోజే కోర్టు అడ్డుకుంటుంది కదా సార్. ఎందుకని ఇది చేయాలి? ఓన్లీ చెక్ చేసి ఎందుకు వదిలేశారు? ఇప్పుడు నాసి రకం మద్యం ఆ రకంగా అంటే మద్యం దాని వలన తీవ్రమైన అనారోగ్య పాలైపోతున్నారు. అది స్పిరిట్ లాగా ఉంది అని చెప్పేసి కదా. జరిగిన పొరపాటు ఏంటంటే ఇప్పుడు రేటు పెరగడంతో ఎక్కువ మంది ఇది రేట్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ప్రతిరోజు కూడా 180% మంది ఈ రోజున మందు తాగుతున్న వాళ్ళు, చిన్న చిన్న వీళ్ళు కానీ కూలి పనులకి వెళ్ళి వచ్చి ఆ రోజు ఈవినింగ్ మందు తాగుతున్న వాళ్ళే. వాళ్ళు ఏం జరిగిందంటే ఈ మందు రేట్ ఎక్కువ ఉందని చెప్పి నాటు సారాగా అలవాటు పడిపోయారండి. అలవాటు పడిపోతుంతో ఆ సారా ఈ బ్యాటరీలతోటి వాటితోటి అప్పటికప్పుడు తీసేసి వాటి మీద అందుకే స్పెషల్గా సెబ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే నాటు సారా అనేది దొరకడం కుదరదని చెప్పి చాలా కంట్రోల్ చేయడం జరిగింది. అయినా సరే ఎక్కడో చోట దొంగలు ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. వాటి కారణంగా జరిగిన ఇన్సిడెంట్స్ని తీసుకొచ్చి ఈ మందు కారణంగానే చనిపోయారు అనేది ఇప్పుడు ఎక్కడా కూడా ఈ మందు కారణంగా చనిపోయారని చెప్పి ఎక్కడ రిపోర్ట్స్ అనేవి ఎక్కడా లేవండి. ఎందుకు లేవు సార్? చాలా మంది చనిపోయారు, కాకపోతే వాళ్ళు వెళ్ళి టెస్టులు చేయించుకుంటారా? వాళ్ళు ఏదో నార్మల్గా తాగి చనిపోయాడు అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు మీరు నాసి రకం మద్యం కాదంటున్నారు, ఒక నిమిషం, నాసి రకం మద్యం కాదంటున్నారు, పక్క రాష్ట్రాల నుంచి ఎందుకు తెచ్చుకుంటారండి మద్యం? రేట్ ఎక్కువ అని చెప్పి పక్కన ఇప్పుడు అదే అక్కడ రేటు రెండు రేట్లు ఒకటే సార్. కాదు సార్, ఇప్పుడు తెలంగాణలో రేట్ ఎక్కువ ఉందని చెప్పి ఈ పక్కన అశ్వరావుపేట నుంచి పక్క వెళ్ళిపోయి తెచ్చేవాళ్ళు. ఎప్పుడైతే మనం కూడా రేటు తగ్గించామో అది ఇది ఈక్వల్ అయిపోయింది. ఎవరు పక్కకి తేవడం మానేశారు కదా. రేటు తగ్గించిన తర్వాత ఎవరు పక్క రాష్ట్రాలకు వెళ్ళి మందు తేవడం అనేది మీరు ఈ 3 ఏళ్ళు ఎప్పుడైనా చూసారా? ఎందుకు తెచ్చుకోలేదు సార్? చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్. జరిగింది సార్, నేను జరగలేదంటే ఫస్ట్ లో జరిగింది. ఫస్ట్ లో కాదు, 8 నెలల క్రితం కూడా జరిగింది. అది బ్రాండ్స్ లేవని చెప్పి రేట్ అదే ఎందుకు లేవు? తెలియదండి. ఎందుకు లేవు బ్రాండ్స్? బ్రాండ్స్ ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఏపీలో వాళ్ళు ఇక ఆన్సర్ ఉండదులేండి. అదేంటి సార్, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అది మీరు తడుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఆ బ్రాండ్లు కానీ ఆ నాసి రకం మద్యం కానీ దీంట్లో ఇప్పుడు అది ఏదన్నా ఉంటే ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీలో తప్పులు ఏమైనా ఉంటే ప్రూవ్ చేస్తారు కదా.
రైట్. శ్రీనివాస్ గారు, సార్. సార్ మద్యంలో కుంభకోణం జరిగితే అది ఆర్థికంగా ఎంతో కొంత లోటు, అది వేరే అంశం. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకునే అధికారం ఎవరికి ఉంటుందండి? అధికారం ఇచ్చినంత మాత్రాన ప్రజల ప్రాణాలు పోవడానికి కూడా కారణమయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఆ నకిలీ మద్యం ఏదైతే ఉందో చీప్ క్వాలిటీ వల్ల ఇందాక కూడా అన్నా నేను మీతో, ఏది కిడ్నీస్ లివర్స్ పోయి హాస్పిటల్కి అవును. చనిపోయారు, కొన్ని వేల మంది చనిపోయారు అన్నారు. అంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం వ్యవస్థను ఎట్లా మార్చారంటే, అంటే గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్తాం మనం. అంటే ఉపాధ్యాయులను కూడా మద్యం దగ్గర అమ్మకానికి పెట్టి అంటే ఆ పరిస్థితి కల్పించారనమాట. దాంట్లో జరిగిన అవినీతి మీద డెఫినెట్ గా ప్రభుత్వం విచారణ చేయాలి. అప్పుడు ఉన్నటువంటి కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో అనేక మంది అధికారులు ఎక్కడెక్కడైతే ఈ మల్నాడు సంబంధించినయో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ రిపోర్ట్స్ కూడా తీసుకుని స్టేట్ వైడ్ గా ఎంతమంది చనిపోయారు, స్పెసిఫిక్ ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్టుగా ఇదిగో 1000 మంది చనిపోయారు, పలానా డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి ఒక డేటా తీసి దానికి సంబంధించిన అధికారులందరినీ కూడా డిస్మిస్ చేసి అవసరం రిమూవ్ చేయాలి. మరలా లైఫ్ లో వాళ్ళు ఎవరు కూడా జాబ్స్ చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు. కేవలం ఒక ముఖ్యమంత్రి మంత్రి అవినీతి పరుడు అయితే జరిగింది కాదు, దీంట్లో అధికారులు పూర్తి భాగస్వామ్యం, వీళ్ళు కూడా అవినీతికి వంతపాడటం వల్ల ఇదంతా జరిగింది. కాబట్టి ఈ అవినీతి అధికారులని ఉంటే దేశానికే ప్రమాదం. వీళ్ళు డెఫినెట్ గా వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు, రాజకీయ పరంగా చర్యలు తీసుకుంటే దాని మీద ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా పొలిటికల్ డ్రామాస్ ఉంటాయి. అందువల్ల అప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎవరు, అప్పుడు దాన్ని సహకరించినటువంటి కమిషనర్స్ ఎవరు, డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ ఎవరు, వీళ్ళందరూ కూడా డేటా తీసి వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇవాళ ఇతర రాష్ట్రాలు కూడా మనల్ని ఆదర్శంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఈ నేరాలు, ఘోరాలు, అక్రమాలు, అన్యాయాలు, హత్యలు ఇవన్నీ కూడా సర్వసాధారణమైనటువంటి పరిస్థితికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే యువత కూడా ఒకటే ఆలోచిస్తుంది, ఏది జరిగినా కూడా దీని మీద యాక్షన్ ఉండదు, ప్రభుత్వం మనం ఏం చేయలేదు, కావాలంటే 100 కేసులు పెట్టుకోండి అనేటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత రాష్ట్రానికి అన్ని రకాలుగా నష్టం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ ఒక క్రిమినల్ స్టేట్ అయిపోయింది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈ మద్యం కేసుల్లో ముద్దాయిలు ఉన్నారో, అధికారులు ఉన్నారో, ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఆ కన్సర్న్ మినిస్టర్ దగ్గర నుంచి అప్పుడు ముఖ్యమంత్రి నాయకత్వంలో జరిగిన డైరెక్షన్స్ గురించి మొత్తం డేటా ఉండద్ది, డేటా తీసుకోండి, ఫైల్స్ కూడా ఉంటాయి. దానికి సంబంధించిన వాళ్ళు అందరి మీద చర్యలు తీసుకుంటేనే రాష్ట్రానికి మంచి జరిగింది. మళ్ళా ఎవడన్నా ఎలాంటి అవినీతి చేయాలంటే భయపడేటువంటి పరిస్థితి రావాలి. అంతేగాని అవినీతి పనులు మనం చూస్తా మన నిమ్మకి నీరెత్తినట్టుగా ఏదో వాళ్ళని మనం లైట్ గా తీసుకుంటే మటుకు అన్ని రకాలుగా నాశనానికి కూడా నష్టం చేసి పెడతాయి. రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఆనంద్ సాగర్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, కారుమంచి రమేష్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, వంశీదీప్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే రాజకీయ విశ్లేషకుడు శ్రీనివాస్ గారు. అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.